ఉన్నతుడా సర్వాధికారి మీ స్తోత్రములు ప్రభా. మీ కృపను బట్టి మీ నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. మీకు వందనాలు. మీ సన్నిధి కాంతి మీ కృప మా మీద ఉదయింపచేయండి. మీ నడిపింపు చేత మమ్మల్ని బలపరచండి. మీ సహాయము మీ కనికరం మాకు ఉంచి మీ మాటలు మాతో మాట్లాడి మీరు మమ్మల్ని బలపరిచి సహాయము చేయమంటూ నన్ను మరుగు చేయమంటూ క్రీస్తు వారి యొక్క నామాన్న ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట కూడి ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి ఈ దినాన్న దేవుని సన్నిధానంలో చేరడానికి దేవుడు మనకు అనుగ్రహింపచేసిన భాగ్యాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. దేవుని పరిశుద్ధ లేఖనాలను మనము పరిశీలన చేస్తే కనుక ఒక వ్యక్తి బైబిల్ గ్రంథంలో ఈ మధ్యన ఫేస్బుక్లో ఒక వ్యక్తి మార్కు సువార్తలో ఒక అధ్యాయాన్ని చూపించి ఇక దేవుడికి ఈ విషయాన్ని బట్టి వాళ్ళ మారటము లేదా వారిని నమ్ముకోవడము ఆయనకే ఇష్టం లేదు అని మార్కు సువార్తలో ఒక అధ్యాయాన్ని చూపించి మాట్లాడుకుంటూ వచ్చాడనమాట. అలాగే దేవుణ్ణి అర్థం చేసుకోవాలంటే కనుక కొన్ని మాటలు బైబిల్లో ఉన్న వాటిని అర్థం చేసుకోవడానికి మనిషికి ఆలోచన సరిపోదు. ఎందుకు మనిషికి ఆలోచన సరిపోదంటే కనుక మనిషి ఈ జీవిత కాలం మట్టుకే బ్రతకాలనుకుంటున్నాడు కాబట్టి. ఈ జీవిత కాలంలో తినాలి, త్రాగాలి, సుఖించాలనుకుంటున్నాడు కాబట్టి పరసంబంధమైన మాటలు మనిషికి ఏమవ్వంటే అర్థం కావు. పరసంబంధమైన మాటలు అర్థం చేసుకోవాలంటే కనుక మనిషికి పరిశుద్ధాత్మ యొక్క సహాయం కావాలి. అందుకే యేసుక్రీస్తు వారు అన్నారు, నేను వెళ్ళితే కనుక వెళ్ళకపోతే పరిశుద్ధాత్మ మీ దగ్గరికి రాడు. పరిశుద్ధాత్ముడు వస్తే కనుక మీకు ఏం చేస్తాడంటే కనుక తెలియచేస్తాడు, ఆ సంగతులను తెలియచేస్తాడు. మరి సంగతి తెలియచేయాలంటే కనుక పరిశుద్ధాత్ముడు రావాలి. పరిశుద్ధాత్ముడు రావాలంటే కనుక మనిషి బాప్తీసం పొందాలి, యేసుక్రీస్తు వారి రక్తము చేత కడగబడాలి. అందుకే ఈరోజు బైబిల్ని అర్థం చేసుకోలేకపోతున్నారు చాలామంది. కొన్ని మాటలు చదివి పెడార్థాలు తీస్తున్నారు, కానీ అందులో ఉన్న మాటలను అర్థం చేసుకోలేకపోవడానికి గల కారణం ఏంటంటే కనుక పరిశుద్ధాత్ముడు లేడు కాబట్టి. ఈవెన్ క్రైస్తవులకే దేవుని వాక్యం చాలామందికి అర్థం కావట్లే. నామమాత్ర క్రైస్తవ బోధకులు కూడా వాక్యం అర్థం కావట్లేదు, అపార్థాన్ని చేస్తున్నారు, అపార్థం చేసుకుంటున్నారు. వాళ్ళు కూడా చాలామంది తప్పు బోధించేస్తున్నారు. కొయ్యోని విషయంలో, అబ్రహాము విషయంలో, యాకోబు విషయంలో, లోతు భార్య విషయంలో పెద్ద పెద్ద బోధకులే తప్పుగా వాళ్ళక ఆలోచన సమాజంలో ఏం చేస్తున్నారంటే కనుక బోధిస్తున్నారు. యాకోబు మోసగాడు కాదని, లోతు భార్య మంచిదని, ఇలా తప్పుడు యొక్క సిద్ధాంతాలను తీసుకుని వస్తున్నారు. అలా క్రైస్తవ సమాజంలో ఉన్న వారికి బైబిల్ని అర్థం చేసుకోలేకున్నప్పుడు మరి బయట ఉన్నవాడు వాక్యాన్ని ఎలా అర్థం చేసుకుంటాడు? అపార్థమే చేసుకుంటున్నాడు. ఇంకా మరొక విషయం ఏంటంటే కనుక దేవుడు ఏదైనా నిర్మోహమాటం లేకుండా మాట్లాడతాడు అనడానికి కొన్ని రిఫరెన్సులు ఉన్నాయి. నిర్మోహమాటం అనేది దేవుడికి లేదు. నువ్వు బాధపడతావో నొచ్చుకుంటావో అని ఆలోచించడు, ఆయన సంకోచించడు, నిర్మోహమాటం లేకుండా మాట్లాడతాడు. నన్ను గురించి కూడా చాలామంది అంటారు,
ఏదైనా ముఖం మీద మాట్లాడేస్తాడు అంటారు. నిర్మోహమాటం లేకుండా మాట్లాడాలి. అది దేవుని యొక్క లక్షణం. కానీ వేళన చేసేలా మాట్లాడకూడదు. చాలామంది అనుకుంటారు వేళన చేసేలా మాట్లాడతారు, అది నిర్మోహమాటం అనుకుంటారు. కాదు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలి. వేళన చేయడం కూడా నిర్మోహమాటం కాదు. దేవుడికున్న లక్షణం ఏంటంటే కనుక ఏదైనా నిర్మోహమాటం లేకుండా, నిర్బంధం లేకుండా మాట్లాడతాడు. దాచుకోకుండా చెప్పిన మాటలు కొన్ని ఉన్నాయి. ఎందుకంటే ఆయన సర్వజ్ఞాని. దేవుడు సర్వజ్ఞాని అయినప్పుడు ఆయన ఏది కూడా దాచుకోకూడదు, ఏది సంకోచించి మాట్లాడకూడదు. దేవుడికున్న లక్షణాలు ఏంటంటే సంకోచించకూడదు. నేనైతే కొన్ని సంకోచిస్తాను, ఇది చేయొచ్చా చేయకూడదా, ఇది మాట్లాడచ్చా మాట్లాడకూడదా అని ఇప్పుడు కొన్ని ఆలోచిస్తుంటాను. అది మనిషిగా నాకున్న లక్షణం అది. కానీ దేవుడు ఇది మాట్లాడితే ఏమనుకుంటారో, ఇది చెబితే బాధపడతారేమో, ఇది చెప్పకుండా ఉంటే మెరుగు కదా అన్న సంకోచించడు ఆయన, అన్న అభ్యంతరపడడు. ఏదైనా సరే నిర్మోహమాటం లేనివాడిగా మాట్లాడతాడు. ప్రతి మాట కూడా. అందుకే ఈ రోజున దేవుడు అంటే చాలామందికి నచ్చడు. యేసుక్రీస్తు వారు అందరికీ నచ్చకపోవడానికి గల కారణం ఏంటంటే ఉన్నది మాట్లాడతాడు, ఏదైనా బోధిస్తాడు, ఏదైనా ఖండిస్తాడు. ఇది చాలామందికి ఏమవుతుందంటే కనుక నచ్చదు, జీర్ణించుకోలేరు. ఏదైనా చేసినా పర్లేదులే అని అంటే కనుక అది నచ్చుతుంది మనుషులకి. అందుకే దేవుడు ప్రవక్తలు తప్పు చేసినా ఒప్పుకోలేదు, రాచేశాడు. ఇష్టానుసారుడు తప్పు చేసినా కానీ రాయించేశాడు. ఆయనకి నిర్మోహమాటము కానీ లేదా సముదాయించటం, ఆ మనిషిని దాచిపెట్టడం కానీ ఏమీ ఆయనకి లేదు. దాచిపెట్టే విషయమైనా చేయడు. మనం కొన్ని విషయాలు దాచిపెడతాం, కానీ ఆయన దాచిపెడితే ఏమవుతాడంటే మనకలా మనిషి అయిపోతాడు. మనిషి అయితే దాచిపెడతాడు, మనిషి అయితే నిర్మోహమాటంగా మాట్లాడతాడు. మనిషి అయితే మొహమాటంగా మాట్లాడతాడు. దేవుడు మొహమాటంగా మాట్లాడ్డు, నిర్మోహమాటంగా మాట్లాడతాడు. మొహమాటం లేనివాడు దేవుడు. అందుకే ఏదైనా దాచుకోకుండా రాచి ఉంచేవాడు దేవుడు. ఏది దాచకుండా రాచి ఉంచేవాడు దేవుడు. ఆ సందర్భంలోనే మార్కు సువార్త 4వ అధ్యాయాన్ని చదువుతాం. మార్కు సువార్త 4వ అధ్యాయం. ఇప్పుడు దేవుడు ఏంటో అర్థమయ్యాడు కాబట్టి ఇప్పుడు మీకు దేవుని యొక్క వాక్యం ఏంటో అర్థమవుతుంది. దేవుడిని ఇలా అర్థం చేసుకుంటే కనుక ఏ విషయము చెప్పినా దానక అంతరార్థాన్ని ఎరగాలి. దేవుని అంతరార్థాన్ని ఎరగాలి. అప్పుడు దేవుని మనం ఏం చేయాలంటే అపార్థం చేసుకోలేం. చూద్దాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 11వ వచనం నుండి చూద్దాం. అందుకాయన దేవుని రాజ్య మర్మము తెలుసుకొనుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది, కానీ దేవుని రాజ్య మర్మమెరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వెలుపటి నుండి వారు, బయట వారు, ఆయనను ఎరగని వారు లేదా ఆయన పిల్లలు, ఆయన్ను తెలియని వారు వెలుపల నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాప క్షమాపణ పొందుదురని, ఒకవేళ దేవుని వైపు తిరిగి పాప క్షమాపణ పొందుదురని, ఈ విషయాన్ని బట్టే దేవుణ్ణి
భూతార్థంలో చూపిస్తున్నారు. చూసారా దేవుడికి ఎంత స్వార్థమో? దేవుడికి ఎంత స్వార్థం అంటే అందరూ తెలుసుకోవడం కూడా ఆయనకి ఇష్టం లేదు. అందరూ ఆయన దగ్గరికి రావడం ఇష్టం లేదు. నా తండ్రి ఆకర్షిస్తేనే కానీ ఎవడు నా యొద్దకు రాడు. నా తండ్రి ఆకర్షిస్తేనే కానీ ఎవడు నా యొద్దకు రాడు. ఇంకా ఈ సందర్భాన్ని బట్టి చూస్తే కనుక యేసుక్రీస్తు వారి దగ్గరికి చాలామంది వచ్చారు. ఈ యొక్క విషయంలో ఉన్న సందర్భాన్ని మీకు తెలియచేస్తాను కొంత క్లుప్తంగా. యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి చాలామంది వచ్చారు. స్వస్థతలకు, యేసుక్రీస్తు వారిని నమ్మడానికి, యేసుక్రీస్తు వారిని బాగు చేస్తుంటే, ఆయన రొట్టెలు పెడుతుంటే భుజించడానికి చాలామంది వచ్చారు. వచ్చిన వారందరూ కూడా ఆయన దగ్గరే ఉన్నారంటే లేరు, వెళ్ళిపోయారు. 12 మంది మాత్రమే ఉన్నారు. 12 మంది మాత్రమే ఉన్నారు. మిగిలిన వారందరూ కూడా ఏమైపోయారంటే కనుక వెళ్ళిపోయారు. తిన్నారు, ఆరోగ్యాన్ని పొందుకున్నారు, వెనక్కి వెళ్ళిపోయారు. ఆయన అంగీకరించలేదు. మరి ఇక్కడ యేసుక్రీస్తు వారు లేదా దేవుడే చెప్తున్నాడు కదా, యేసుక్రీస్తు వారు చెప్తున్నారు కదా, ఇదిగో మనుషులు ఆయన దగ్గరికి వచ్చి రక్షణ పొందటము ఆయనకే ఇష్టం లేదు కదా. ఆయన దగ్గరకు వచ్చి మర్మయుక్తముగా బోధిస్తే కనుక అనేకులు వస్తారు కదా. మరి ఎందుకు ఇలా యేసుక్రీస్తు వారు చేస్తున్నాడు? అనేకులు రావడం ఆయనకే ఇష్టం లేదు కదా అంటున్నారు. కొన్ని విషయాలను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు కొన్ని విషయాలు మొదట ఒక నిర్ణయాన్ని దేవుడు చెప్తున్నాడంటే కనుక, మొదట చాలా జాగ్రత్తగా వినండి. దేవుడు మొదట ఒక నిర్ణయాన్ని చెబుతున్నాడంటే కనుక ఆ నిర్ణయానికి దేవుడు సొల్యూషన్ పూర్తిగా అంటే సమాధానం లేకుండా చేస్తే కనుక, సమాధానం లేని ప్రశ్న దేవుడు చెబితే కనుక మొదటి విషయం అనేది పొరపాటు అవుతుంది. దేవుడు దానికి సొల్యూషన్ లేకోకుండా, సమాధానం లేకోకుండా చేస్తే మొదట విషయం అపార్థం చేసుకోలేదా తప్పుగా పరిగణించాలి. దానికి దేవుడు ఆపోజిట్ ఏమన్నా చెబితే కనుక, దేవుడు దానికి ఏమన్నా మార్గాన్ని ఏమన్నా చూపిస్తే, అంటే ఒక విషయం చెప్తారు. తాళం కప్ప ఉందంటే కనుక దానికి తాళం చెవి కూడా చేస్తాడు. తాళం కప్ప చేసిన వ్యక్తి దాన్ని తెరవడానికి తాళం చెవి కూడా ముందే చేసి పెడతాడు. తాళం కప్ప తయారైపోయిన తర్వాత కాదు, తాళం కప్ప తయారుతోనే తాళం చెవి కూడా తయారు చేయబడుతుంది. అంటే సమాధానం లేని ప్రశ్నకు సమాధానం అనేది ఒక చోట దేవుడు రాసి ఉంచుతాడు, చెప్పకుండా మానడు, చెప్పే ఉంచుతాడు, చెబుతాడు. ఇప్పుడు ఇది మైండ్లో పెట్టుకుని మనం కొన్ని మాటల దగ్గరికి వెళ్దాం. ముందుగా తిమోతికి రాసిన పత్రిక, తిమోతి గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. మొదటి వచనం నుండి మనం చదవగలిగితే కనుక, మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగా సుఖముగా బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపన చేయొచ్చు, ప్రార్థనలు చేయొచ్చు, కృతజ్ఞతలు చేయొచ్చు, హెచ్చరించము. ఇది మంచిది,
మన రక్షకుడైన దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. ఇప్పుడు చెప్తున్నాడు, ఆయన మనుషులందరూ రక్షణ పొందవలెనని, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానమును గలవారై ఉండవలనని దేవుడికి ఇష్టం లేదా? ఇష్టపడుతున్నాడా? మనుషులందరూ రక్షింపబడాలన్నది దేవునికి ఇష్టమైనదా, ఇష్టము లేనిదా? ఇష్టమైనది అంటున్నాడు. మనుషులందరికీ రక్షింపబడాలని, మనుషులందరూ రక్షణ పొందవలనని, సత్యమును గూర్చి అనుభవం అంటే మనుషులందరూ రక్షణ పొందాలనేది, రక్షింపబడాలనేది, అందరూ రక్షింపబడాలన్నది దేవుని సంకల్పం, దేవునికి ఇష్టమైనది రక్షింపబడటం. ఇప్పుడు రెండోది, మత్తయి సువార్త 11వ అధ్యాయం, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం, 28వ వచనం, ప్రయాసపడి భారము మోసుకునుచున్న సమస్త జనులారా. అంటే కొంతమందిని పిలుస్తున్నాడా? సమస్త జనులను పిలుస్తున్నాడా? సమస్త జనులారా, ప్రయాసపడే సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తా. సమస్త జనులారా, అక్కడేమన్నాడు? మనుషులందరూ రక్షణ పొందాలి, మనుషులందరూ రక్షణ పొందాలి. ఇక్కడ సమస్త జనులు నా యొద్దకు రావాలి. సమస్త జనులందరూ కూడా నా యొద్దకు రావాలి. లూకాసు వార్త 15వ అధ్యాయము 2వ వచనం. అది చూసి ఇతడు పాపులను చేర్చుకుని వారితో భోజనము చేయుచున్నాడని చాలా చనిగిరి. ఇక్కడ ఏం చేస్తున్నాడు ఆయన? పాపులను చేర్చుకున్నాడు. ఇప్పుడు ఆయనకి కావాల్సింది మనుషులందరూ రక్షణ పొందాలి, సమస్త జనులందరూ ఆయన దగ్గరికి రావాలి. మరలా ఆ జనుల్లో పాపులను ఆయన ఏం చేస్తున్నాడంట? చేర్చుకుంటున్నాడు, హక్కును చేర్చుకుంటున్నాడు. అంటే ఆయన త్రోసివేసేవాడా, హక్కును చేర్చుకునేవాడా? అందుకే బూదిగంత నివాసులారా అంటాడు చూడండి యెషయా గ్రంథంలో. యెషయా గ్రంథము 'బూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి' అంటాడు. 52వ అధ్యాయము, యెషయా గ్రంథం 52వ అధ్యాయము 10వ వచనం. సమస్త జనములకు కన్నుల ఎదుటను యెహోవా తన పరిశుద్ధ బాహువును బయలుపరిచి ఉన్నాడు. బూదిగంత నివాసులారా మన దేవుని రక్షణ చూసెదరు. బూదిగంతల నివాసులారా మన దేవుని రక్షణ చూసెదరు అన్నాడు. బూదిగంత నివాసులందరూ కూడా ఆయన వైపే రక్షణ ఉంది అని చెప్తున్నాడు. ఆయన వైపే రక్షణ ఉంది. ఆయన పాపులను చేర్చుకుంటున్నాడు. జనులందరూ కూడా మారాలన్నది ఆయన ఇష్టం. ఇంకా 7వ వచనం కూడా చూడండి. లూకాసు వార్త 15వ అధ్యాయము 7వ వచనం కూడా చూడండి. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందని ఒక పాపి విషయం ఆయనకు సంతోషం.
అంటే ఎవరో మారకుండా ఉండడం అనేది ఆయనకి ఇష్టం లేదు. ఒక్క పాపిని కూడా ఆయన ఏం చేయడంట, ఒకలే కదా పోనే అని వదలడైన. ఒక పాపి విషయంలో కూడా ఆయనకి లెక్క అవసరం. ఒక పాపి మారడం అనేది కూడా ఆయనకి అవసరం. ఒక పాపి విషయంలో కూడా ఆయన జాగ్రత్త అనేది తీసుకుంటున్నాడు. ఇంకా యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనం. దుష్టుల మరణమునందుట చేత నాకెంత మాత్రము సంతోషము కలుగునా. ఇక్కడ అంటున్నాడు, దుష్టులు మరణమునందుట చేత నాకెంత మాత్రము సంతోషము కలుగునా. అంటే దుష్టుడుగా చనిపోతే ఆయనకి సంతోషం లేదంట. మారాలి అంటారు. దుష్టులు మరణించడం కూడా ఆయనకి సంతోషం లేదు. ఆయనకి ఇష్టం లేని పని. మరి ఆయనకి ఇష్టం లేని పనిని మరి మార్కు సువార్తలో ఇదిగో ఆయనను అంగీకరించడానికి, ఆయన దగ్గరికి రావడానికి, ఇదిగో ఆయన మర్మయుక్తముగా దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు. ఇంకా కొన్ని విషయాలు చూద్దాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం నుండి చూద్దాం. మార్కు సువార్త 16:15. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అన్నాడు. మరియు మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, ఎవరిని వదలొద్దు అంటున్నాడు. మరి అక్కడ అలా చెప్పిన దేవుడు, మరి అక్కడ అలా రాయించిన దేవుడు మరి ఎందుకు ఇదిగో ఒకవేళ ఆయన వైపు తిరిగి పాప క్షమాపణ పొందుదురని వాళ్ళకు దేవుడు ఇదిగో మారిపోతారన్న భయం ఆయనకి ఎందుకు ఉంటుంది? ఒకవేళ ఆయన వైపు మారకుండా ఉండాలన్నది ఆయన లక్షణమా? మనుషులందరూ మారకుండా ఉండాలన్నది ఆయనకి ఇష్టమా? ఆయన వైపుకు తిరిగి రక్షణ పొందటము ఆయనకి ఇష్టం లేని పని. దేవుడు ఎందుకు అలా రాయించాల్సి వచ్చింది? మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మిన వాడు రక్షింపబడును, నమ్మిన వానికి శిక్ష విధింపబడును. ఇది కూడా నిర్మోహమాటం లేని మాట, నిర్మోహమాటం లేకుండా మాట్లాడే మాట. ఈ మాటకే చాలామందికి ఎలా ఉంటుందంటే సీమలో జర్లు పాకినట్టుగా ఉంటుంది. అదేంటండి, నమ్మకపోతే నరకాన్ని వేయడం ఏంటి? ఇదే చాలామందికి నచ్చట్లేదు. నమ్మకపోయినా పర్లేదంటే కనుక అప్పుడు బాగుంటుందేమో. నమ్మకపోయినా పర్లేదు, ఎలా ఉన్నా పర్లేదు, నువ్వు ఎలా జీవించినా పర్లేదు, నా దగ్గరకు వచ్చాయంటే తన పిల్లలైనప్పుడు తన పిల్లల పట్ల ఒక జాగ్రత్త అనేది తల్లిదండ్రులకి మాత్రమే ఉంటుంది. తల్లిదండ్రులు కాని వాడికి ఏం చేస్తాడు? లాలన చెబుతాడు, ప్రేమ చూపిస్తాడు. ఒక కొటేషన్ కూడా రాశాడు ఒక తండ్రి. దానికి ఆపోజిట్గా చాలామంది వ్యతిరేకంగా రాసుకుంటూ వచ్చారు. అంటే ఒక తండ్రి తన పిల్లల పట్ల పెంచిన బాధ్యతను మరిచిపోయి ప్రియుడి దగ్గర తన యొక్క నిగ్గత్వను, తన యొక్క బాహ్యాన్నంతా దారబోసిందంట. అంటే తండ్రి ఎంతగానో కష్టపడి నీకు కావలసినవన్నీ ఇచ్చినప్పుడు, నీకన్నీ ఇచ్చినప్పుడు
అంటే తండ్రి ఎంత కష్టపడి ఇచ్చాడో అన్నది మాత్రం లెక్కలేదు. ఎవడో ముక్కు ముఖం తెలియని వాడు ఏదో ఒక చిన్న గిఫ్ట్ ఇస్తే ఆ గిఫ్ట్కి ఏమైపోతున్నారో మురిచిపోతున్నాడు. తర్వాత వాడు తీసుకుని వెళ్ళి ఏం చేస్తాడో, ఎలా పాడు చేస్తాడో, ఎలా నాశనం చేస్తాడో తెలియదు వాళ్ళకి. తండ్రి ఏం చేస్తాడు? పిల్లలకి ఏం కావాలో, ఎంతవరకు కావాలో అది చెబుతాడు, అది ఇస్తాడు. అది మాత్రమే గద్దిస్తాడు. తన పిల్లలు కానప్పుడు ఏం చేస్తారు? ఏదైనా ఇస్తాడు. ఎందుకని? తన మాట నెరవేర్చుకోవడానికి, బయటవాడు తన పని చేయించుకోవడానికి, తన అవకాశాన్ని, తనక స్వలాభాన్ని పొందడానికి మాత్రము తనను ఏం చేస్తారంటే పొగుడుతాడు. తండ్రి ఏం చేయడు? పిల్లల్ని పొగడ్డం, గద్దిస్తాడు, ప్రేమిస్తాడు. దేవుడికున్న లక్షణం అదే. తన పిల్లలు కాబట్టి ఏం చేస్తాడంటే కనుక, ఇదిగో మీరు నమ్మితి నా దగ్గరకు వస్తే రక్షణ ఉంది. మీరు నమ్మి ఇప్పటికైనా వెనక్కి వస్తే కనుక నా దగ్గర రక్షణ ఉంది. అది చాలా గొప్పది. మీకు అర్థం కావట్లేదు. నమ్మి రండి. ఒకవేళ ఇంతమందిని పిలిచి, ఇంతమందిని పంపించి, ఇంతమంది ప్రవక్తలు, సేవకులు, బోధకులు, శిష్యులు, తర్వాత కాపరులు అందరూ పిలుస్తున్నా కానీ మారకపోతే కనుక ఇదిగో శిక్ష ఉంది. ఎందుకంటే ఈయన తన పిల్లలకు తండ్రి కాబట్టి చెప్తున్నాడు. ఇదే నచ్చట్లేదు. సరే, ఇంకా ఆయన గురించి తెలుసుకోవాలంటే కనుక మనుషుల పట్ల ఆయనకు ఉన్నత భావం ఉన్నదా లేదా? దేవుడికి మనుషుల పట్ల ఉన్నతమైన భావం ఉందా, చెడ్డ అభిప్రాయం ఉందంటే కనుక కొన్ని విషయాలు అర్థం చేసుకుంటే తెలిసిపోతుంది. ఇప్పుడు క్రైస్తవులందరినీ కూడా అడిగితే కనుక దేవుడికి మీ పట్ల ఉన్నతమైన భావం ఏంటంటే కనుక చక్కగా వివరిస్తారు. అవును, మా పట్ల ఆయనకు ఉన్నతమైన భావం ఉంది కాబట్టే ప్రాణత్యాగం చేశాడు. ఆయనకు ఉన్నతమైన భావం, మా పట్ల ఆయనకి చాలా ఉన్నతమైన భావం ఉంది, ఉన్నతమైన ఆలోచన ఉంది కాబట్టి మా కొరకు ఆయన ప్రాణత్యాగం చేశాడు. మా పట్ల ఆయనకి చెడ్డ అభిప్రాయం ఉంటే కనుక ఆయన ప్రాణం పెట్టాల్సిన అవసరతే లేదు. ఇప్పుడు మనుషుల పట్ల ఆయనకు ఉన్న ఉన్నత భావం ఏంటంటే కనుక అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 34 వచనం. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. పేతురు గారు మాట్లాడుతున్నాడు. అప్పటికి యూదులకున్న ఒక నియమం ఏంటంటే కనుక అన్యజనులతో కలవరు, సహవాసము చెయ్యరు. ఎందుకు కలవకూడదంటే అప్పటిన్న అన్ని జనాంగము ఇశ్రాయేలుని ఏం చేశారంటే కనుక వాళ్ళ వైపు తిప్పేశారు. ఇంకా వాళ్ళు భయంకరమైన విగ్రహారాధకులు. ఇప్పుడున్న భారతదేశంలో ఉన్న వారి కంటే ఇజ్రాయెలులో ఉన్న విగ్రహారాధకులు చాలా భయంకరులు. వారు ఎక్కువ పాపాన్ని ప్రేరేపించే చిత్రపటాలు ఉండేవి. అందుకని దేవుడు వారి ద్రోవలోనికి వెళ్ళకండి, వారి దారిలోనికి వెళ్ళకండి, వాళ్ళకి మీకు సహవాసం లేదని దేవుడు ఏం చేశాడంటే పాత నిబంధనలో చెప్పాడు. క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చేశాడంటే వాళ్ళ మనస్సులను దృఢపరిచాడు. ఇంకా పరిశుద్ధాత్మనిచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ సహాయం ఉంది వాళ్ళకి. పరిశుద్ధాత్మ సహాయంతో మీరు వెళ్ళి ఏం చేయాలంటే కనుక ఇదిగో అన్యులను లేదు, గ్రీకు దేశస్థులు లేదని, తిబేరియా దేశస్థులు లేదు,
ఇదిగో గలిలయ వారు లేదు, ఏ దేశస్థులకైనా సరే మీరు వెళ్ళి సువార్త చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు అందరిని రక్షించే సమయం అనేది వచ్చింది. అందరిని రక్షించే ఒక సమయం అనేది వచ్చింది కాబట్టి ఇప్పుడు అందరికీ సువార్త కావాలి, ఇప్పుడు వెళ్ళాలి. ఇప్పుడు పేతురుని ఏం చేశాడంటే కనుక, ఇదిగో నువ్వు వెళ్ళాలి వాళ్ళ దగ్గరికి అని ఏం చేశాడంటే, పేతురుకు ఒక దర్శనాన్ని చూపించి ఒక దుప్పటి రావడం, ఆ దుప్పటిలో శతిష్పా జంతువులు ఉండటం, వాటిని చంపుకు తినమనడం, ఒక దర్శనాన్ని చూపించి ఇదిగో కొన్నేళ్ళనే ఒక అన్యుడి ఇంటికి వెళ్ళాలి, నువ్వు అతని దగ్గరికి వెళ్ళి నువ్వు అతనికి సువార్త చెప్పి వాళ్ళ రక్షింపబడ్డానికి దేవుని మాటలు చెప్పాలి. ఆ సందర్భమంతా ఆయనకు అర్థమైన తర్వాత మాట్లాడుతున్నాడు. దేవుడు పక్షపాతి కాడు, ఆయనకి పక్షపాతము లేదు, నిర్మోహమాటం కూడా లేదు. మొదటగా చెప్పినట్టుగా ఆయనకి నిర్మోహమాటము లేదు, పక్షపాతం కూడా లేదు. పక్షపాతం లేని దేవుడు, నిర్మోహమాటం కూడా లేదు. ఇప్పుడు పేతురు గారు అన్నాడు, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములో ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరిస్తాడు. నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరిస్తాడు. ఇంకా యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు సమాధానకర్త అయిన సువార్త ప్రకటించి ఇశ్రాయేలీయులను పంపించి వర్తమానము మీరెరుగుదురు అన్నారు. ఇశ్రాయేలీయులను అందుకే పంపించాడు. అందుకే తోమా గారు భారతదేశానికి వచ్చాడు సువార్త ప్రకటించడానికి. అందుకు యేసుక్రీస్తు వారు పక్షపాతి కాడు, ఒకటి. రెండు, ఆయన అందరికీ లార్డ్, దేవుడు. ప్రభు అంటే దేవుడు, ఆయన దేవుడు, ఆయనే ప్రభువు. అందుకోసమే ఇదిగో శిష్యులను, సువార్తికులను, అందుకే మిషనరీలను దేవుడు ప్రేరేపించి అందరికీ సువార్త ప్రకటించేలా దేవుడు చేస్తున్నాడు. అందరికీ ప్రభువు. ఇందుకోసము ఆయన లోకములోనికి రక్షించండి. ఇంకా పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకానికి వచ్చాను. పాపులను రక్షించడానికి లోకానికి రావాల్సి వచ్చింది. అంటే మనందరిని రక్షించాలన్న ఉద్దేశం ఉంది. ఆయన పక్షపాతం లేదు. ఆయన ఎవరిని వదులుకోడు. సమస్త జనులారా నా యుద్ధకు రండి అంటున్నాడు. ఇదిగో ఆయన పక్షపాతి కాడని గ్రహిస్తున్నాడు. సర్వలోకానికి సువార్త ప్రకటించాలన్నది దేవుని ఉద్దేశం. సర్వజనులు రక్షింపబడాలి, అందరూ మార్పు చెందాలన్నది ఆయన ఇష్టం. మనుషులందరూ రక్షణ పొందాలన్నది ఆయన ఉద్దేశమే. ఇన్ని ఉద్దేశాలు ఉన్నప్పుడు మార్కు సువార్త 4వ అధ్యాయము 11-12 వచనాల్లో రాయబడిన సందర్భాన్ని ఇప్పుడు చదువుదాం. నేనే చదువుతాను. అందుకైన దేవుని రాజ్య మర్మము తెలుసుకొనుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది. కానీ ఎందుకంటే యూదులు ప్రత్యేకమైన వాడు. ఇప్పుడు ప్రపంచం కూడా ఒప్పుకుంటుంది ఏంటంటే కనుక, యూదులకున్న తెలివితేటలో ఏ దేశస్థుడికి లేవు. ఎందుకంటే మన ప్రభువు వారిలో జన్మించాడు కాబట్టి. యూదులకు తెలివితేటలు ఎక్కువ, జ్ఞానం ఎక్కువ. అందుకే అన్ని దేశాలు ఏకమైనా గాన చిన్న భూభాగాన్ని ఓడించలేకపోతున్నారు. అన్ని దేశాలు కలిసినా గాన ఒక ఇజ్రాయెల్ యొక్క దేశాన్ని ఏం చేయలేకపోతున్నారంటే అంతం చేయలేకపోతున్నారు. వాళ్ళకున్న తెలివి అంటే శత్రువు యొక్క
పన్నాగాలను ముందుగా పసిగట్టడం. అంటే ఒకసారి మాట్లాడాను నేను దావీదు గారి గురించి. దావీదు పురాన్ని ఒక శత్రు సైన్యం ఏం చేస్తుందంటే లాగేసుకున్నారు. దావీదు పురం, ఆ పురానికి చుట్టూ చాలా ఎత్తైన ప్రహరీలు, ఎత్తైన గోడలు. ఆ పురములోనికి ప్రవేశించాలంటే కనుక ఆ బలగాలు కానీ లేదా గుమ్మాలు కానీ చాలా బలమైనవి. 100 ఏనుగులను తీసుకుని వచ్చి గుద్దినా గాన ఆ పురాన్ని పడగొట్టలేరు, ఆ తలుపులను లోనక ప్రవేశించలేరు. ఒక అవిటివాడు, కుంటివాడు ఏం చేస్తాడంటే దావీదుని వేళన చేస్తాడు. ఈ కుంటివాడిని నువ్వు జయించి రమ్మంటే కనుక దావీదు ఆ పురముకున్న లుసుకంటే సొరంగము గుండా వెళ్ళి ఆ రాజ్యములో ప్రవేశించి అక్కడున్న వారిని అందరిని చంపేసి ఆ పురాణ తన చేజిక్కించుకున్న తర్వాత దానికి దావీదు పురం అని వచ్చింది. దావీదు పురం అని. ఇంకా నీళ్లు కిందకి పారుతాయి, నీళ్లు పైనుంచి కిందకి పారుతాయి. కానీ కింద నుంచి పైకి వెళ్ళే టెక్నాలజీ, ఏ కంప్యూటర్ సిస్టము, ఏ టెక్నాలజీ లేనప్పుడే దావీదు కనిపెట్టాడు. కింద నుంచి పైకి వెళ్ళడం చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఏ టెక్నాలజీ లేని కాలంలోనే దావీదు కనిపెట్టాడు. దావీదు ఇశ్రాయేలీయులు కనిపెట్టారు కింద నుంచి నీళ్లు పైకి పారే విధానం. ఇంకా ఆ పురానికి ఉన్న మూలాలన్నీ కూడా దావీదుకు తెలుసు. శత్రువులు ఆ పురాన్ని ఆశ్రయించుకున్నారు కానీ అందులో ఎలా ఉండాలో తెలియలేదు. అందుకే నీటి యొక్క బావిలను ఏం చేశాడంటే దావీదు మూసేశాడు. అలా అంతటి జ్ఞానం కలిగిన వారు. అందుకని దేవుడు యేసుక్రీస్తు వారు ఇక్కడ ఏమంటున్నారంటే కనుక అందుకే మరొక మాట ఉంటుంది పాత నిబంధనలో, దేవోక్తులు యాకోబు పరం, యాకోబు వసు. దేవోక్తులు ఎవరేమంటే కనుక యాకోబు సంతానం, ఇశ్రాయేలీవి. దేవోక్తులు అనేవి కూడా దేవుడు మొదట ఎవరికి ఇచ్చాడంటే దేవుని ఇశ్రాయేలు ప్రజలు, యూద జనాంగానికి ఇచ్చాడు. అందుకు దేవుడు ఈ విషయాన్ని ఎత్తి మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు అందుకు ఈ విషయాన్ని జోడించి మాట్లాడుతున్నాడు. ఇంకా అందుకు మాట్లాడుతున్నాడు అన్నమాట. అందుకైనా దేవుని రాజ్య మర్మము తెలుసుకున్నట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వెలుపట నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాప క్షమాపణ పొందుదురని, దేవుని వైపు తిరిగి పాప క్షమాపణ పొందుదురని వారు చూచుటకైతే చూచియు, కనుగొనకయు, వినుటకైతే వినియు, గ్రహింపకయు నుండుటకును అన్ని ఉపమాన రీతిగా వారికి బోధించును. అంటే వారు చూచుటకు చూచియు, కనుగొనకయు, వినుటకైతే వినియు, గ్రహింపకయు, ఉండుటకును అన్నియు ఉపమాన రీతిగా వారికి ఏం చేస్తున్నాడంట? బోధిస్తున్నాడంట. ఇంకా చదవబడిన సందర్భంలో ఎక్కడైనా దేవుడు వారిని ప్రత్యేకంగా లేదా దూర పెడుతున్నట్టుగా ఏమైనా అనిపిస్తుందంటే కనుక ఆ విషయాన్ని 10 సార్లు చదవండి. 10 సార్లు చదవండి. ఎక్కడైనా అనుమానించే విధంగా ఏమైనా ఉందేమో ఒకసారి 10 సార్లు చదవండి. అందుకే దేవుని యొక్క వాక్యములు ఎక్కడ ఉండాలి? వెలుపల నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాప క్షమాపణ పొందుదురని, పొందకుండా ఉంటారని కాదు, పొందుదురని వారు చూచుటకైతే చూచియు, కనుగొనకయు, వినుటకైతే వినియు, గ్రహింపకయు, నుండుటకును అన్నియు ఉపమాన రీతిగా బోధిస్తున్నాడు. వాళ్ళు కనుగొనటానికి,
వాళ్ళు మార్పు చెందకుండా ఉండడానికి కాదు, వాళ్ళకు దేవుడు ఏం చేస్తున్నాడంటే ఉపమాన రీతిగా బోధిస్తున్నాడు. ఎందుకు ఉపమాన రీతిగా బోధిస్తున్నాడు? ఎందుకు ఉపమాన రీతిగా యేసుక్రీస్తు ప్రభుల వారు వాళ్ళకి బోధిస్తున్నాడంటే, ఇప్పుడు సమాజానికి వెళ్ళాల్సింది ఎవరంటే కనుక శిష్యులు. ఈ 12 మంది మాత్రమే లోకంలోనికి వెళ్ళాలి యేసుక్రీస్తు వారు వెళ్ళిన తర్వాత ఈ 12 మందే వెళ్ళాలి. కాబట్టి ఇప్పుడు ఎవరు గ్రహించాలంటే కనుక, అందుకే స్కూల్లో పాఠాలు 3గా డివైడ్ చేస్తారు. A1, B1, C1 అంటే కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3గా విభజిస్తారు. అంటే బాగా చదివే వాళ్ళు ఏం చేస్తారు? సీకే వెళ్ళేస్తారు. ఇలా బాగా చదవట్లేదు, వీళ్ళు బాగా అల్లరి చేస్తున్నారు, బుక్ కూడా తీయట్లేదు. వాళ్ళు ఎక్కడేస్తారంటే 3గా సీకే వెళ్ళేస్తారు. కొంచెం బాగా మెరుగు అనుకున్న వాళ్ళు ఎక్కడేస్తారంటే 1 గేడ్లు వేస్తారు, 2 గేడ్లు వేస్తారు. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్లను ఎక్కడ వేస్తారంటే కనుక ఏ గేడ్లు వేస్తారు, A1లో వేస్తారన్నమాట. అంటే వాళ్ళు బాగా చదువుతారు. వాళ్ళు చదవడమే కాదు, ఏం చేస్తారంటే కనుక వాళ్ళు గ్రహించే తత్వం బాగా ఎక్కువ ఉంటుంది. గ్రహించే తత్వం ఎక్కువ ఉన్నప్పుడు ఇప్పుడు మాస్టర్ వాళ్ళకంటూ ప్రత్యేకంగా చెప్పాలనుకుంటాడు. వాళ్ళకు సంబంధించినదిగా చెప్పాలి, వాళ్ళకు సంబంధించిందిగా చెప్పాలి. కాబట్టి అని వాళ్ళని ఏ గ్రేడ్లో వేస్తారు. ఇప్పుడు సిలో ఉన్న వాళ్ళకైనా కొంచెం పర్లేదు, సిలో ఉన్న బిలో ఉన్న వాళ్ళకైనా కొంచెం పర్లే, సిలో అంటే చివరిలో ఉన్న వాళ్ళకైతే వెళ్ళే ఎరా ఏం చదువుతున్నారు రాసుకోండి వెళ్ళి చదివారా. వాళ్ళు ఎలాగా చెప్పినా చదవరు, ఎంత కూర్చోబెట్టి చెప్పినా కానీ వాళ్ళు చదవరు, వాళ్ళ బుర్రకెక్కదు. కాబట్టి మాస్టర్ ఏం చేయడంటే కనుక పెద్దగా పట్టించుకోడు. వీళ్ళకి ఎంత చెప్పినా కానీ వీళ్ళు ఇంతేనే. వాళ్ళకి ఏం చేస్తాడంటే హోంవర్క్ ఇచ్చి రాయండి. సరే, వాళ్ళకు కూడా ఎక్కువ ఇచ్చినా కానీ రాయలేమని అనుకుంటారు. వాళ్ళకి ఇచ్చేదే రాసుకుని లేదా వాళ్ళకి చెప్పేదే చెప్పుకుని పుస్తకాలు ఇచ్చుకుని వచ్చేలా ఎప్పుడు విడిచిపెడతారా అనుకుంటారు. అయితే A1లో ఉంటారు కదా, A1లో ఫస్ట్ గ్రేడ్లో ఉంటారు కదా, వాళ్ళకి ఆసక్తి ఉంటుంది, చదవాలి, నేను ఎగ్జామ్లో పాస్ అవ్వాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి. వాళ్ళ కోసం ఉపాధ్యాయుడు ఏం చేస్తాడంటే కష్టపడతాడు. ఆయన కూడా అమ్మో వీళ్ళకి నేను చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా చెప్పాలి, కాబట్టి వీళ్ళకి మంచి విషయాలు చెప్పాలి, వీళ్ళకి గుర్తుండిపోయే విషయాలు చెప్పాలి, వీళ్ళు బాగా ప్రయోజనకులయ్యేలా చెప్పాలి. వాళ్ళ కోసం ఉపాధ్యాయుడు మాస్టర్ ఏం చేస్తాడంటే చాలా కసరత్తు చేస్తాడు. వాళ్ళకి చెప్పడానికి, అర్థం చేయడానికి. వాళ్ళకి అర్థం కాని ప్రశ్న మళ్ళీ అడిగినా మళ్ళా చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. యేసుక్రీస్తు దగ్గరున్న ఆ 12 మంది శిష్యులు ఎవరంటే కనుక ఏ గ్రేడ్లో ఉన్నవారు అంటే మంచిగా అర్థం చేసుకోగలరు, మంచి జ్ఞానాన్ని వాళ్ళు ఏం చేయగలరు అంటే కనుక అర్థం చేసుకోగలరు. యేసుక్రీస్తు వారు చెప్పినవి, ఇప్పుడు చెప్పినవి అర్థం చేసుకోగలరు. కాబట్టి వాళ్ళకి ఏం చేయాల్సి వచ్చిందంటే కనుక యేసుక్రీస్తు ప్రభుల వారు ఉపమాన రీతిగా బోధించాల్సి వచ్చింది. వాళ్లకు ఉపమాన రీతిగా బోధించాలి. ఇప్పుడు ఉపమాన రీతిగా బోధించి మరి మిగతా వాళ్ళని దేవుడు ఏమన్నా విడిచిపెట్టేస్తాడంటే కనుక వాళ్ళను విడిచిపెట్టకుండా ఉండడానికంటే ఇప్పుడు వీళ్ళకి తరిపీదిస్తే కనుక వీళ్ళు బాగా చెప్తారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే కనుక లేఖన బాగా చదువుతుంది, అర్పిత సరిగ్గా చదవదు. ఇప్పుడు లేఖనకు వచ్చిన విద్యను బట్టి మాస్టర్లు చెప్పేది ఒకవేళ అక్కడ భయపడుతూ ఒకవేళ చెప్పలేదని లేఖన అర్పితకి ఏం చేస్తుందంటే కొన్ని విషయాలు చెప్తుంది. ఇక ఇలా చదవాలి, ఇలా చెప్పాలి, ఇది ఇలా రాసుకోవాలి అని నేర్పిస్తుంది. లేఖన ఏమన్నా ఉపాధ్యాయురాలా, టీచర్ అంటే కాదు, టీచర్ కాదు. కానీ తనకంటూ వచ్చిన అవగాహనను బట్టి తన అర్థం చేసుకోవడానికి కొన్ని విషయాలు ఏం చేస్తుందంటే నేర్పిస్తుంది. యేసుక్రీస్తు వారి దగ్గర నేర్చుకున్న శిష్యులు
ఇప్పుడు సమాజానికి బోధించడానికి వెళ్ళాలి కాబట్టి, సమాజానికి బోధించాలి కాబట్టి, బోధిస్తారు కాబట్టి ఇప్పుడు ఎవరికి అవసరమైనదంటే కనుక శిష్యులకు అవసరమైనది కాబట్టి, శిష్యులకు బోధించాలి కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు ఇదిగో వారికంటే ముందుగా ఎవరు బలపడాలంటే కనుక మీరు బలపడాలి. అందుకే కానాను స్త్రీ వస్తే ఏమంటాడు? కుక్క పిల్లలకు వేసే రొట్టెలు, క్షమించండి, పిల్లలకు వేసే రొట్టె ముక్కలు కుక్క పిల్లలకు వేయటం యుక్తం కాదు. ఈ సందర్భాలను ఎందుకు యేసుక్రీస్తు వారు మాట్లాడారంటే శిష్యులు బలపరచాలి, శిష్యులు బలపడాలి. శిష్యులే నాటి తరాలలో నేను లేనప్పుడు సమాజాన్ని వెలిగించాల్సింది వీళ్ళు కాబట్టి ముందు యేసుక్రీస్తు వారు ఎవరి మీద శ్రద్ధ పెడతాడు? శిష్యుల మీద పెడతాడు. తర్వాత ఏమైనా అందరినీ గాలికి వదిలేశాడంటే లేదు, అందరినీ పట్టించుకున్నాడు. అందరికీ స్వార్థ వెళ్తుంది. అందరికీ చెబుతున్నామా? చర్చిలో ఉన్న వాళ్ళు మాత్రమే బోధించుకుంటున్నారు. ఇప్పుడు ముస్లిం సహోదరులు ఉన్నారు, వాళ్ళ భాష ఎవరికి అర్థం కాదు, వాళ్ళు బోధ చేశారు. వాళ్ళు యేసుక్రీస్తు మీద పడి ఆడతారు, కానీ వారు శుక్రవారము ఆ మసీదులు వేసే ఆ ప్రవచనాలు ఏదైతే ఉన్నావో అదంతా ఆ ఉర్దూలోనే ఉంటుంది, తెలుగులో ఎవరికి వినిపించరు. అలాగేమన్నా చేశారు యేసుక్రీస్తు వారు? మైకులు పెట్టి, సువార్త సభలు పెట్టి, పబ్లిక్ మీటింగ్స్ పెట్టి, మరలా అది సరిపోక ఈది మీటింగ్స్ పెట్టి, ఇంటింటా సువార్త పత్రిక పంచి, మరలా ఇప్పుడు ఇంటింటికి వెళ్ళనివ్వట్లేదని వాట్సాప్ స్టేటస్ ద్వారా, వాట్సాప్ ద్వారా, యూట్యూబ్ల ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఏ రీతిగానైనా సరే సువార్త మరుగు చేయబడిందా? తెలియపరచబడుతుందా? తెలియపరచబడుతూనే ప్రకటింపబడుతుంది. అందరికీ అర్థం చేయాలని, అందరూ మారాలని, అందరి కొరకే. కొంతమంది అభ్యంతర పెడుతున్నారు, మా ప్రాంతాలకు రావద్దు, మాకు చెప్పవద్దు, మమ్మల్ని మార్చొద్దని చెప్పేవాళ్ళే. కానీ మరి ఈ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి వీళ్ళకి ప్రేమ పొంగిపోయింది అనుకుంటా. అక్కడ యేసుక్రీస్తు వారు చెప్పేది. అందుకే దేవుడిని అర్థం చేసుకోవాలంటే కనుక మొదట దేవుడికున్న లక్షణం ఏంటంటే నిర్మోహమాటం లేకుండా రాయిస్తాడు. నిర్మోహమాటం అనేది ఉండదు. మొదట చెప్పాను నేను, నిర్మోహమాటం అనేది ఉండదు, దాపరికం అనేది ఉండదు. ఈ రెండు దేవుడికి ఉంటే కనుక ఆయన దేవుడు కాదు. అరే ఇది మాట్లాడేస్తేనే పొరపాటు అయిపోయిందే అని అంటే ఆయన దేవుడు కాదు. ప్రతీదీ రాయించాలి, ప్రతీదీ అర్థం చేయించాలి. ఇంకా దేవుడికున్న గొప్పదనం ఏంటంటే కనుక ఆయన ఇప్పుడు డైరెక్ట్ అవడం, నాలంటోడితోనో, రమేష్ గారు అంటోడితోనో, ఇంకా సేవకులు అంటోళ్ళతో వాళ్ళ చేత మాట్లాడేస్తున్నాడు. ఆయన వెనకాలండి ఏం చేస్తున్నాడు? ఆయన మాట్లాడిస్తున్నాడు. ఏ విషయం వచ్చినా కానీ ఆయన వెనకాలండి మన చేత మాట్లాడిస్తున్నాడు. అది ఆయన గొప్పతనం. ఏ సందర్భం, అందుకే ఏ గ్రంథం మీద ప్రశ్న వచ్చినా కానీ సమాధానం తడువుకుంటారు చెప్పలేక. కానీ బైబిల్ గ్రంథం మీదకే ఏ ప్రశ్న వచ్చినా 10 మంది వచ్చేసి మాట్లాడతారు. ఈ మధ్యకాలంలో ఒక అతను మాట్లాడాడు, ముగించేస్తాం. ఒక అన్వేషణ అనే ఒక వ్యక్తి మతం వల్ల వచ్చే ప్రమాదం ఏంటి, మతాన్ని నమ్మి వచ్చే పాడైపోయిన దేశాలు ఏంటని మాట్లాడుతూ క్రైస్తవుల గురించి కొంచెం వ్యంగ్యంగా మాట్లాడాడు. దాని గురించి అందరూ మాట్లాడారు. మరొక వ్యక్తి, ప్రశ్న అనే ఒక వ్యక్తి కూడా ఏం చేశాడంటే దేవుడు స్త్రీ పట్ల సులకన భావం కలిగి ఉన్నాడంటే దాని గురించి కూడా మన క్రైస్తవ సోదరులు అందరూ మాట్లాడారు. అతడు కొన్ని గ్రంథాల మీద మాట్లాడాడు, కానీ ఎవరో ప్రశ్నించలేదు. ముస్లింల ప్రశ్న అడిగాడు, ఎవరో ప్రశ్నించాల.
కానీ బైబిల్ గురించి నేను అడగగానే అతనుకున్న డౌట్నంతా కూడా క్లియర్ చేశారు. అది బైబిల్కున్న గొప్పతనం, అది దేవుని గొప్పతనం. ఎందుకంటే దేవుడు సజీవుడు అనడానికి ఇవే రుజువులు, ఈయన దేవుడు అనడానికి ఇవే రుజువులు, ఇంకేవో చెప్పక్కర్లా. ఏ ప్రశ్న వచ్చినా బైబిల్ గురించి 10 మంది లేస్తారు, మాట్లాడతారు. 10 మంది లేస్తారు, లేపుతాడు దేవుడు. ఇంకా వేరే వీటి కోసం వేరే గ్రంథాల గురించి మాట్లాడాలని ఏదైనా ప్రశ్న వేసినా అక్కడ ఇలా ఉంది ఇక్కడ ఇలా ఉందని తడువుకుంటారు. అందుకే బైబిల్ విషయంకి వచ్చేటప్పటికి ఒక క్లారిటీగా దేవుడు ఆయా మనుషులను లేపి మాట్లాడతాడు, మనుషులను లేపి మాట్లాడతాడు. అది దేవుని గొప్పతనం. ఇప్పుడు దేవుడు ఎవరు నశించిపోకూడదు అన్నది ఆయన ఇష్టం. అక్కడ ఎందుకు మాట్లాడాడంటే శిష్యులు నేర్చుకోవాలి. వాళ్ళు ఉన్న ఏ గ్రేడ్లో ఉన్నవాళ్ళు నేర్చుకోవాలి. వాళ్ళని నేర్చుకుంటే వారి ద్వారా సువార్త వెళ్ళాలని దేవుని సంకల్పం. కాబట్టి దేవుడు ఉపమాన రీతిగా బోధించాల్సి వచ్చింది తప్ప వాళ్ళని దేవుడు విడిచిపెట్టేయాలని, వాళ్ళ మారకుండా ఉండాలనేది దేవుని ఉద్దేశం కాదు. మేము మారం మా దగ్గరికి రావద్దనేది వీళ్ళం. దేవుడేమో నిర్ణయం తీసుకోలే. దేవుడు ఎవరో మారకుండా ఉండాలని దేవుడు నిర్ణయం తీసుకుంటే అప్పుడు సువార్త ప్రకటించడానికి ఎవరో ముందుకి రారు. దేవుడు ఉద్దేశం మనుషులందరూ రావాలన్నది రిఫరెన్స్ చూపించాను. ఆ ఉద్దేశాన్ని దేవుడు ఎందుకు చెప్పాడంటే కనుక ఎందుకు చెప్పాల్సి వచ్చింది, ముందు శిష్యులు నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత శిష్యులు వెళ్ళాడు. పేతురు వెళ్ళాడు, ఒక అన్యుడైన కొన్నేళ్ళింటికి వెళ్ళాడు, సువార్త ప్రకటించాడు. దేవుడు పక్షపాతని ఇప్పుడు నాకు అర్థమైంది బాబు అన్నాడు. అందరికీ ఈయనే ప్రభువు అక్కడ చెప్పాడు. పేతురు ఇక్కడ నేర్చుకున్న దాన్ని అక్కడ చెప్పాడు. నేను అన్యులతో సహవాసం చేయను కదా అనుకున్నాడు. ఎందుకంటే యూదులు అన్యులతో సహవాసం చేయరు. అప్పుడు అర్థమైంది అన్యులను లేదు, అందరికీ ఈయన ప్రభు అని అప్పుడు అర్థమైంది పేతురు గారికి. ఇందుకోసము ఈ విషయము మార్కు సువార్త 4:12 రాయబడిన మాట ఇందు నిమిత్తం రాయబడింది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, మీకు వందనాలైన. మీరు మహామాటము లేనివారు నైనా, పక్షపాతము లేనివారు నైనా. ఏది దాచుకోరు, ఏది మరిచిపోరు. మీరు చెప్పే ప్రతి మాట కూడా నైనా పొరపాటు కాదు. చెప్పిన మాట మనుషులుగా, మానవ మాతృలుగా అపార్థం చేసుకునేవారు ఉన్నారు. కానీ నైనా దాన్ని అర్థం చేయించడానికి మీరు ఎల్లవేళలా ఎప్పుడూ కూడా సిద్ధపడుతూనే ఉంటారు తండ్రి. మేము అర్థం చేసుకునేవారు ఉండడానికి సహాయన ధన్యతను మాకు అనుగ్రహింపచేసి నడిపించమని క్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.